వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఈ ఏడాది స్టార్టింగ్లో భర్త మహాశైలకు విజ్ఞప్తితో అలరించినటువంటి రవితేజ ఇప్పుడు తాను నటిస్తున్నటువంటి కొత్త చిత్రం ఇరుముడి. ఇరుముడి చాలా అంటే భక్తి భావంతో ఎమోషనల్గా ఇవన్నీ ఉంటాయని మనందరికీ తెలిసిన సంగతే. సో అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ సినిమా పైన భారీ హైప్ను పెంచేసిందని చెప్పుకోవచ్చు. అసలు తన కూతురే ప్రపంచంగా బతికేటువంటి తండ్రి, మరి అటు భక్తి భావం కానివ్వండి, తన కూతురికి ప్రమాదం పొంచి ఉందంటే ఎక్కడికైనా తెగించేటువంటి ఆయన గురించి అసలు నిన్న గ్లిమ్స్ తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషన్ బాండింగ్ ఏ విధంగా ఉంటుందని, గ్లిమ్స్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. మరి ఆగస్టులో రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేయడం, మరి గ్లిమ్స్ తర్వాత అసలు రవితేజ అనగానే మనకి మాస్ ఎలిమెంట్స్ గుర్తొస్తుంటాయి. అలాంటి మాస్ ఎలిమెంట్స్ ఎమోషనల్ మూవీస్ కూడా చేశారు ఈ మాస్ ఎలిమెంట్స్తో పాటు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఈ కథ అంతా కూడా చాలా డిఫరెంట్గా, మన పేరు ఇరుముడి అనే టైటిల్ చూస్తేనే అయ్యప్ప స్వామికి సంబంధించిన విధంగా అయ్యప్ప మాల వేసుకుంటారు. సో తన కూతురు చెప్తే అయ్యప్ప మాల వేసుకుని భక్తి భావంతో ఏ విధంగా ఉండిపోతారు, తన కూతురికి ప్రమాదం పొంచి ఉందని చెప్పిన తండ్రి ఏ విధంగా కోపంతో ఏ విధంగా ఊగిపోతారో, అసలు తన కూతురే ప్రపంచంగా బతికేటువంటి తండ్రి కథ అని మనం చెప్పుకోవచ్చు. సో చాలా ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తున్నాయి. అటు ఎమోషనల్ కానివ్వండి, ఇటు డివోషనల్ కానివ్వండి, ఇటువంటి అంశాలతోటి ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఇవన్నీ కూడా మనకి నిన్న రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కూడా కనిపించాయి. మరి ఆగస్టులో మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రవితేజ గారు ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చూసాము. సో కానీ ఇప్పుడు చాలా కొత్త కథాంశంతో వస్తున్నారని చెప్పుకోవచ్చు ఇరుముడి సినిమాతోటి. అందులో ఆ పాపతోటి తన కూతురుతో ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్, అదేవిధంగా డివోషనల్ ఇరుముడి అని చెప్పి చాలా టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి తన కూతురు చెప్తే ఏ విధంగా భక్తి భావంతో ఏ విధంగా అయ్యప్ప మాల వేసుకుంటారు, ఇటువంటివన్నీ కూడా ఆసక్తిగా మారాయి. గతంలో చూసుకున్నట్లయితే వాల్తేరు వీరయ్యలో కూడా చిరంజీవి గారికి తమ్ముడుగా నటించి ఆ ఎమోషనల్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. అసలు రవితేజ విషయానికి వస్తే రవితేజ గారిని స్పెషల్గా చూడాలి. అసలు తన సినిమాలో తానే కామెడీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీస్ అని చెప్పుకుంటారు. మరి ఇప్పుడు ఇటు ఇరుముడి, అటు డివోషనల్ని, ఇటు ఎమోషనల్ బాండింగ్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, ఎలా సరి చేస్తారు, ఇటువంటివన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ గ్లిమ్స్ అయితే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా అవుతుంది. సో ఆగస్ట్లో రిలీజ్ అయ్యే వరకు కూడా మనం వేచి చూడాల్సిందే ఈ మూవీ ఎలా ఉండబోతుందని. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.